హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఉన్నారు 6 డిగ్రీలు, 10 పీజీలు, 2 పిహెచ్డీలు, 18 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న వ్యక్తి. ఆయనే ప్రముఖ విద్యావేత్త, మేనేజ్మెంట్ గురు డాక్టర్ నారాయణ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బీబీఏ కోర్స్కి ఉన్న డిమాండ్ ఏంటి? అండ్ మన కాలేజ్లో డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో థియరీతో పాటు ప్రాక్టికల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? ఈరోజు మనకు బీబీఏ అనేది చాలా ఎవర్గ్రీన్ డిగ్రీ. కానీ చాలామంది ప్రతి కాలేజీలో ఏం చేస్తున్నారంటే అన్ని చోట్ల బీబీఏ పెట్టారు. కానీ బీబీఏ అనేది థియరీగా చెప్పకూడదు, ప్రాక్టికల్గా తీసుకెళ్ళినప్పుడే జాబుతో పాటు జాబే కాకుండా ఓన్గా బిజినెస్ పెట్టుకునే నాలెడ్జ్ ఇవ్వాలి మనం. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే బీబీఏ అనేది అసలు టైటిల్లోనే ఉంది ఒక ప్రాణం ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఈ బిజినెస్ అనే సంగతి అందరూ మర్చిపోయారు. జనరల్ డిగ్రీగా వేస్తున్నారు. క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి లెక్చరర్ థియరీ లెసన్ చెప్తున్నారు. బిజినెస్ గురించి ఆయన థియరీ చెప్తే స్టూడెంట్స్ కూడా థియరీ రాస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో జాబ్ రావడం కాదు కదా, ఈ లైఫ్లో ఒకసారి కూడా బిజినెస్ పెట్టలేడు అతను. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బీబీఏతో పాటు ఈడిపి అనేది స్పెషల్ ప్రోగ్రాము. ఈడిపి అంటే ఈ అంటే ఎంటర్ప్రినర్. ఎంటర్ప్రినర్ అంటే బిజినెస్ మ్యాన్నే ఎంటర్ప్రినర్ అంటారు. డి అంటే డెవలప్మెంట్, పి అంటే ప్రోగ్రాము. మన దగ్గర ఈ బీబీఏ ఇంటర్మీడియట్ తర్వాత ఈ 3 years కోర్స్ ఎలిజిబుల్. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ ఎవరైనా ఈ బీబీఏ ఈడిపి చదువుకోవచ్చు. అయితే ఈ బీబీఏ ఈడిపి అనేది మన దగ్గర చేస్తే స్పెషల్గా 5 హైలైట్స్ ఉన్నవి, 5 బెనిఫిట్స్. ఏంటి 5 బెనిఫిట్స్ అంటే ఫస్ట్ బెనిఫిట్స్కి 100% ప్లేస్ జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. సెకండ్ హైలైట్స్ సరికి ఫ్రీ ఫారిన్ టూర్ అంటే ఇంటర్నేషనల్ టూర్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం ఒక్కసారి స్టూడెంట్ కంట్రీకి వెళ్ళి వచ్చే ఫ్లైట్లో ఎక్కలేని కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. నేను ఫ్లైట్లోకి వెళ్ళాను అంటే ఇంత ఖర్చు పెట్టాను, అంత సంపాదించాలి కదా నేను, అలాంటి వ్యక్తి కావాలనేది ఆ కాన్ఫిడెన్స్ డెవలప్మెంట్ కోసం ఫ్రీ ఫారిన్ టూర్ పెట్టింది. ఆ పేరెంట్స్ కి కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, పిల్లాడు ఏం కోర్స్ నేర్చుకుంటున్నాడు, దాని ద్వారా ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు. థర్డ్ బెనిఫిట్ సరికి వాల్యూ యాడ్ అని కోర్స్ ఇస్తున్నాం. ఏంటి వాల్యూ యాడ్ అని కోర్సెస్ అంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇస్తున్నాం. వర్త్ 1 lakh. ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకున్నా కూడా మినిమం 30,000 1 lakh సంపాదించుకోవచ్చు. అంత ఆన్లైన్ బిజినెస్ కదా, అది నేర్పిస్తున్నాం. సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు నేర్పిస్తాం. అది కూడా వర్త్ ఆఫ్ 1 lakh. ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు చేసిన వ్యక్తులు ఏమంటే ఈవెంట్ మేనేజర్స్ అంటారు. ఇవాళ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీస్ మొత్తం మన ఇండియాలో 10 ఉన్నాయి, వాళ్ళు చాలా ఉన్నాయి. ప్రతిదీ ఈవెంటే. మన బంజారాస్, జూబ్లీస్, హైటెక్ సిటీ, మాదాపూర్లో రోజుకి 10 to 20 crores ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈవెంట్స్ అంటే అందరూ బర్త్డే ఈవెంట్స్, మ్యారేజ్ ఈవెంట్స్ అనుకున్నారు. పొలిటికల్ ఈవెంట్స్, బిజినెస్ ఈవెంట్స్, మరి స్పోర్ట్స్ ఈవెంట్స్, సినిమా ఆడియో వీడియో రిలీజ్ ఈవెంట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఈవెంట్ మేనేజర్స్కి ఇస్తారు. ఒకసారి పేరు తెచ్చుకుంటే 1 crore ఒక ఈవెంట్ చేసుకుంటే మినిమం 20% ప్రాఫిట్ ఉంటుంది. అంటే 20 lakhs. ఇయర్లీ 4 చేసుకున్నా కూడా 20 lakhs 8 lakhs సంపాదించుకోవచ్చు. అలాగే ఎలా సంపాదించుకోవచ్చు అనేది ఇక్కడ మనం ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ ద్వారా నేర్పిస్తాం. థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్ ఫ్యాషన్ టెక్నాలజీ ఆర్ ఇంటీరియర్ డిజైన్. ఇంటీరియర్ డిజైన్ ఒక్కటి నేర్చుకొని చాలు. చిన్న ఆఫీస్కి 5 lakhs యాడ్ చేస్తారు. ఒక ఇంటీరియర్ ఎలాంటి సోఫా కావాలి, ఎలా కర్టెన్స్ కావాలి, ఎలాంటి కలర్స్ కావాలా అలా చెప్తే చాలు, చేస్తే 5 lakhs. పెద్ద ఆఫీస్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. మంత్లీగా ఒకటి చేసుకున్నా కూడా 5 lakhs into 12 months 6 lakhs సంపాదించుకోవచ్చు. ఆ రకంగా మనం వాల్యూ యాడ్ కోర్స్ ఇస్తున్నాం. 3 yearsకి 3 కోర్సెస్ నాలెడ్జ్ ఇస్తున్నాం. ఫోర్త్ వచ్చేసరికి 3 years ప్రోగ్రాము. ఇయర్లీ 2 semesters ఉంటుంది. 3 2 6 semestersలో మనం ఏం చేస్తున్నామంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ తీసుకెళ్తున్నాం. ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలంటే ఎలాగనేది మనం ఏం చేస్తుంటే ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి తీసుకెళ్తాం. ఆటోమొబైల్స్ అంటే కారు, బైకు, స్కూటరు, లారీ, ట్రాక్టర్, బస్సు, ఆటో, టైరు, ట్యూబు, ఇంజిను, వీల్స్ ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి, ఇవన్నీ కలిపి అసెంబ్లీగా కారు ఎలా తయారవుతుంది, అక్కడ ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత సేల్ చేస్తున్నారు తెలుసులకి, ఇదంతా మనం నేర్చుకుంటారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నేర్చుకుంటాడు, అక్కడ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్నీ లైవ్గా ప్రాక్టికల్గా నేర్చుకుంటాడు. ఆటోమేటిక్గా చూడగా ఒక ఐడియా వస్తుంది. బిజినెస్ ఎట్ట పెట్టుకోవాలి, వింటే ఐడియా రాదు, చూస్తే ఐడియాస్ వస్తాయి. సెకండ్ సెమిస్టర్ సరికి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ తీసుకెళ్తాం. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కూడా మొత్తం 8 types ఇండస్ట్రీ చూపిస్తాం. ఏమేంటివి? జిన్నింగ్ ఇండస్ట్రీ, స్పిన్నింగ్ ఇండస్ట్రీ, వీవింగ్ ఇండస్ట్రీ, డైయింగ్ ఇండస్ట్రీ, డిజైనింగ్ ఇండస్ట్రీ, అపెరల్ ఇండస్ట్రీ, ప్యాకింగ్ ఇండస్ట్రీ, మార్కెటింగ్. ఇలాగ స్టెప్ బై స్టెప్ దాని ఫ్రాంచైజ్కి ఎలా తీసుకోవచ్చు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ని టెక్స్టైల్స్లో ఒక ఫ్రాంచైజ్కి ఎలా తీసుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్, ఫ్రాంచైజ్ అంటే ఒక కార్ని, ఒక హోండా కార్ని ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ఫ్రాంచైజ్కి ఎంత ఫీజు కట్టాలి,
25 lakhs 1 CR అవుతుంది ఏరియాని బట్టి. ఆ 25 lakhs 1 CR కూడా ఎలా తీసుకోవాలి, మనం ఇప్పిస్తాం. నో షూరిటీ, నో సెక్యూరిటీ. ఒక 10,000 crores స్టార్ట్అప్ కంపెనీస్కి పెట్టారు పక్కన. ఆ విషయం చాలా మంది తెలియదు. మరి అలా పెట్టుకుంటాడా ఆటోమొబైల్స్? ఓకే. లేదు, రెండో టెక్స్టైల్స్. ఇవాళ రైమండ్స్ ఏంటి, యారో ఏంటి, జోడేక్ ఏంటి, వ్యానుసెన్ ఏంటి, చర్మాస్ ఏంటి, కుమార్ ఏంటి, జుడే ఏంటి, ఇలాంటి ఎన్నో పెట్టుకోవచ్చు కదా. ఒక ట్రెండ్స్ ఏంటి, ఇలాంటి ఫ్రాంచైజీ పెట్టుకున్నా కూడా బ్రహ్మాండం మంత్లీ 3 to 5 lakhs సంపాదించుకోవచ్చు. థర్డ్ సెమిస్టర్ వచ్చరికి ఫార్మా ఇండస్ట్రీ తీసుకెళ్తాం. మెడిసిన్స్ ఎలా తయారవుతాం, ఒక సెరడైన్ టాబ్లెట్ ఒక డోలో 600 ఎట్లా తయారవుతా ఉంది, దాన్ని ఒకవేళ ఫార్మసీ కానీ లేకపోతే పెట్టుకుంటే మెడిప్లస్ కానీ అపోలో ఫార్మసీ పెట్టుకోవాలంటే అదే అట్లాగా దాన్ని నేర్పిస్తున్నాం. ఫోర్త్ సెమిస్టర్ వచ్చరికి మనం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఒక చాక్లెట్ ఇండస్ట్రీ ఎలా తయారవుతుంది, ఒక బిస్కెట్ ఇండస్ట్రీ ఎలా తయారవుతుంది, ఒక ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ ఎలా అవుతుంది, ఒక చిప్స్ కురికురీలు ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి, అలాంటి ఇండస్ట్రీ తీసుకెళ్తాము. లేదా ఫ్రాంచైజీకి పెట్టుకోవడం నేర్పిస్తాం. ఫ్రాంచైజ్ అంటే ఎంతమంది ఇంట్లో ఒక కేఎఫ్సీ ఎలా పెట్టుకోవచ్చు, డొమినోస్ పిజ్జా ఎలా పెట్టుకోవచ్చు, ఒక పిజ్జా హట్ ఎలా పెట్టుకోవచ్చు, ఒక టీ టైమ్ లాంటివి ఎలా పెట్టుకోవచ్చు, ఇలాంటివన్నీ నేర్పిస్తాం. ఇక ఫిఫ్త్ సెమిస్టర్స్కి బ్యావరేజ్ ఇండస్ట్రీస్. బ్యావరేజ్ అంటే ఏంటంటే ఎనీ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్. ఒక హాట్ డ్రింక్స్ ఎలా తయారవుతున్నవి, ఒక సాఫ్ట్ డ్రింక్స్ ఎలా తయారవుతున్నవి, ఒక ఫ్రూట్ డ్రింక్స్ ఎలా తయారవుతున్నవి, ఒక వాటర్ డ్రింక్స్ ఎలా తయారవుతుంది. వాటర్ అంటే ఏంటి, కెన్లీ కానీ బెస్లరీ కానీ టాటా కాపర్, ఇవన్నీ దాని మీద అంత ప్రాఫిట్స్ వస్తూ ఉన్నాయి. ఎలాగ మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు వాటిని, అది నేర్పిస్తా ఉన్నాం. ఇక సిక్స్త్ సెమిస్టర్ వచ్చేసరికి మనకు ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఎఫ్ఎంసీజీ అంటే ఎఫ్ అంటే ఫాస్ట్, ఎం అంటే మూవింగ్, సి అంటే కన్జ్యూమర్, జీ అంటే గుడ్స్. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, తొందరగా వాడే వస్తువులు ఏంటివి, సోప్స్ ఏంటి, బ్రష్లు ఏంటి, రకరకాల వీటన్నిటిని ఎలా తయారవుతాయి, అలాంటి ఇండస్ట్రీ తీసుకెళ్తాం. దాంట్లో కూడా మనం ఫ్రాంచైజ్ పెట్టుకోవచ్చు. డిమార్ట్, హెరిటేజ్, రత్నదీపు, ఇలాంటివి మోరు, స్పెన్సర్లు, డెకత్లాన్లు ఎన్నో ఉన్నాయి వరల్డ్ వైడ్గా. చిన్న డిమార్ట్ పెట్టుకున్న మంత్ 5 to 10 lakhs సంపాదించుకోవచ్చు. వీటన్నిటిని మెట్రోపాలిటన్స్లో ఏరియాలో ఎలా పెట్టుకోవచ్చు, లోన్స్ ఎలా తీసుకోవచ్చు నేర్పించే ప్రోగ్రామే ఈడిపి. ఇది మన ఇండియాలో కాదు కదా, వరల్డ్లోనే ఇలాంటి ఇండస్ట్రియల్ ఎక్స్ప్రెస్ ప్రోగ్రామ్ ఎక్కడ కళ్ళు మూసుకొని ఎతికినా కూడా, కళ్ళు తెరిచి ఎతికినా కూడా, ట్యాల్స్ ఎతికినా కూడా ఎక్కడదో కూడా దొరకదు. ఫోకస్ పెట్టి అందుకే 20 years ప్లస్గా మీరు అంత సక్సెస్ఫుల్గా మార్కెట్ని రన్ చేయగలుగుతున్నారు సార్. అయితే ప్లేస్మెంట్స్కి జాబ్ ప్లేస్మెంట్స్కి ఎంతవరకు అవకాశం ఉంటుంది? ఇప్పుడు ప్లేస్మెంట్ అని వచ్చేసరికి మనం ఎవ్రీ సెమిస్టర్కి ఇండస్ట్రీకి వెళ్ళాంగా, బిజినెస్ నాది తెలుసుకున్నాంగా. ఒకవేళ నేను బిజినెస్ పెట్టుకోలేను, నా కాన్ఫిడెన్స్ లేదు, డేర్ లేదు అన్న ఇంత నాలెడ్జ్ వ్యక్తికి జాబ్ ఏ కంపెనీ పోతే రాదు. ఇన్ని కంపెనీస్కి వెళ్ళొచ్చినా కదా, కంపెనీస్ గురించి తెలిసింది కదా. ఎక్కడికి పోయినా కూడా మినిమం 1 lakh శాలరీ చేసి 20 lakhs సంపాదించే నాలెడ్జ్ ఉంది దగ్గర మంత్లీకి. బిజినెస్ పెట్టుకుంటే సొంత బిజినెస్ పెట్టుకుపోయినా కూడా బ్రహ్మాండంగా సక్సెస్ కావచ్చు, జాబ్ గ్యారెంటీతో వెళ్ళిపోవచ్చు. అందుకే మన ఫస్ట్ పాయింట్ అదే చెప్పాం, ఫస్ట్ లైట్ 100% జాబ్ గ్యారెంటీ బాండ్ పేపర్. ఆ విధంగా మన దగ్గర బీబీఈడిపి ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వచ్చు. సో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మీకు ఫస్ట్ పాయింట్గానే హైలైట్ పాయింట్గా బాండ్ పేపర్ మీద 100% జాబ్ గ్యారంటీ అంటున్నారు అంటేనే అదొక మోటివేషన్ పిల్లలందరికీ కూడా కోర్స్ నేర్చుకోవాలన్న వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కీర్తి గారు, మీకు స్పెషల్ థ్యాంక్స్.